జూన్ 4న కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఎంపీ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నిబంధనలు అందరూ తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా ప్రశాంత ప్రాంతమని, ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకపోవడం అదృష్టమని పేర్కొన్నారు. కౌంటింగ్ కూడా అలాగే ప్రశాంతంగా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఎన్నికల సంఘాన్ని సంప్రదించి విజేతలకు ధ్రువపత్రాన్ని అందజేస్తామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన వారు ర్యాలీలు, బాణసంచా కాల్పులు జరపరాదని రాజకీయ పార్టీలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జనరల్ ఎలక్షన్స్ 2024 అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ తాలూకా అన్ని కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. సో దీనికి సంబంధించి మన సుమారుగా మీరు గమనిస్తే మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి 14 కౌంటింగ్ హాల్స్ వచ్చి ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. టోటల్గా మనకు 3 టైర్ సెక్యూరిటీ ఉంటుందండి. మనకి 100 మీటర్ల బయట, అక్కడ మనకి 100 మీటర్స్ బయట మనకి అవుటర్ టైర్ అంటారు, థర్డ్ టైర్ అంటారు. కానీ అక్కడ మనకి సివిల్ ఎగ్జిక్యూటివ్ కోసం పోలీసు మ్యాన్ కోర్ట్ సిపి గారి ఆధ్వర్యంలో పోలీసు వాళ్ళు టోటల్గా అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ, ఎంట్రీ ఎగ్జిట్ కానీ అక్కడ మొత్తం కంట్రోల్ చేస్తారు. సో ఏ ఏజెంట్ కూడా ఏ స్టాఫ్ కానీ సెల్ ఫోన్ కానీ, డిజిటల్ గ్యాడ్జెట్స్ కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ, లేదా ఎనీ ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్స్ కానీ ఏమీ అలో చేయరు. ఏజెంట్స్ కేవలం వైట్ పేపర్లు, 17C కాపీ, అలాగే ఫామ్ 18లో ఏదైతే క్యాండిడేట్ సంతకం పెట్టి ఫలానా వ్యక్తిని నేను ఏజెంట్గా నియమించుకుంటున్నాను అని చెప్పి ఆర్ఓకు ఫామ్ 18 ఇచ్చింటారో ఆ ఫామ్ 18 పత్రం కూడా వారు పట్టుకొని రావాలి. ఖచ్చితంగా కూడా కౌంటింగ్ ప్రాసెస్ ఇంతే పీస్ఫుల్గా ప్రశాంత వాతావరణంలో చేయగలుగుతామన్న ఒక దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, దానికి సంబంధించిన ఏమంటారు ఒక కాన్ఫిడెన్స్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఆ ప్రాసెస్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.